హలో హాయ్ అండి. ఈరోజైతే నేను మీతో మినీ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా న్యూ ఇయర్ రోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందుకనే ఇంకా మా ఆయన అయితే న్యూ ఇయర్ రోజు నైట్ అయితే బయటికి పిలుచుకొని వెళ్ళారనమాట. ఇంకా అక్కడ మేము రేణిగుంటకు వెళ్ళే రోడ్లో, తిరుపతి రేణిగుంటకు వెళ్ళే రోడ్లో అయితే రంజీ డాబా అయితే ఉంది కదా, అక్కడికైతే తీసుకెళ్లారు. మా బ్యాడ్లకు వచ్చేసి చాలా రష్ అంటే రష్ ఉన్నారనమాట. ఆడికి మేము 8 o'clock అంతా అక్కడ ఉండిపోయినాము. అయినా కూడా ఫుల్ రష్, న్యూ ఇయర్ కదా అందువల్ల ఫుల్ రష్ అయితే ఉన్నారు. మళ్ళీ మేమైతే పిల్లలు పెట్టుకొని నిలబడలేక ఇంకా ఆపోజిట్లో అశోక డాబా ఒకటైతే ఉందన్నమాట, అక్కడైతే ఇంకా రష్ ఉన్నారనమాట. ఇంక అందువల్ల మేమైతే ఇంక అట్లే 1 hour వెయిట్ చేసాము. మా ఆయన అయితే ఒక 1/2 hour చూసి వెళ్ళిపోదామన్నారు. సరే అని 1/2 hour ఉన్నాము. ఇంకా ఆడికి కూడా ఖాళీ కాలేదు, ఇంకో ఏదో వచ్చేసినాం కదా ఇంత దూరం అనేసి మేమైతే అక్కడ 1 hour వెయిట్ చేసి మళ్ళీ ఉండేస్తున్నాం అనమాట. చూడండి ఎంత రష్, అసలుకి ఖాళీ అవుతుంది అంటే చాలా అక్కడ వెళ్ళి నిలబడుతున్నారనమాట. ఎందుకంటే రంజీ డాబాలో అంత బాగుంటుంది ఫుడ్ అయితే, నాన్స్ కానీ రైసు ఏదైనా కర్రీ, చికెన్ కర్రీ అవన్నీ భలే ఉన్నాయన్నమాట. మేమైతే ఇంకా లాస్ట్కి ఇంకా రోటీస్ తీసుకొని, మా బాబు అయితే లెగ్ పీస్ అడిగినాడు, ఇంకా లెగ్ పీస్ తీసుకొని మేము ఎగ్ రైస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా కాజు చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. ఇంకా లాస్ట్లో మేము వెయిట్ చేసాం కదా, ఇంకా అంతకు అంతా మేమైతే ఫుల్ లాగిచ్చేసి అయితే వచ్చేసాము. ఇంకా మా బాబుకి అయితే నచ్చింది అనేసి అని లెగ్ పీస్లే తింటా అన్నాడు. ఇంకా మేమందరం తినేసి ఇంకా రయ్యని ఇంటికి